హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఒక సూపర్ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ అనేది చూపించేస్తానండి. ఇదేంటంటే నెత్తాళ్ళు అలాగే వంకాయ కూర అనమాట. ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడు కూడా అదిరిపోతుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ముందుగా ఏంటంటే ఇక్కడ ఈ నెత్తాళ్ళు అనేవి ముందు దానికి ఉన్న తల తోక అన్నది రిమూవ్ చేసేసి ఒక 10 నిమిషాలు వాటర్లో అనేది వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇది హాట్ వాటర్ వేయకూడదు. హాట్ వాటర్ వేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకని మామూలు కోల్డ్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వేసేటప్పుడు చూపించేస్తాను, చూసేసేయండి. ముందుగా ఏంటంటే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. దీనికి ఎక్కువగా పోపు అనేది వేసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి దోరగా. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి అవైలబుల్ లేదు, వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్లాస్లో ఇలా నూరుతున్నానండి. అంటే లోతుగా ఉన్న గ్లాస్లో కొంచెం చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో. ఎందుకంటే అక్కడ పవర్ అనేది పోయింది, అందువల్ల అంటే ఇంట్లో ఇంకా అవైలబుల్ లేదు. సో అందువల్ల ఈ విధంగా చేస్తున్నాను. ఈ చిన్న టిప్ మీకు నచ్చిందా? సో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా గ్లాస్లో కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దీన్ని మనం ఆ ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, అందుకోసం. ఇలా దంచుకున్న దాన్ని ఉల్లిపాయలు మగ్గించుకున్నాం కదా దానిలో వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ముందుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. ఎందుకంటే ముందుగానే ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి, లేకపోతే వంకాయ అనేది కండ్రకిపోతుంది కదా, అందువల్ల. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దామండి. చూసారు కదా, వంకాయ అనేది ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన వరకు మగ్గించుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో ఏంటంటే ముందుగానే మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నెత్తాళ్ళు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇవి ఈ నెత్తాల్లో ఏంటంటే ఇసుకలాగా ఉంటుంది. మనం నీట్గా ఒక 2-3 సార్లు అయినా సరే నీట్గా బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన వాటిని ఈ వంకాయ ముక్కల్లో యాడ్ చేసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు అలాగే దీనిలో ఈ కూరకి సరిపడా కారం అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ రెండు కూడా కారం పట్టేలాగా మనం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద మగ్గించాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేస్తే చూస్తున్నారు కదా, రెండు కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం టమాటో ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ టమాటో ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల ఏంటంటే కూర అనేది గుజ్జుగా మంచిగా వస్తుంది. లేదు ఒకవేళ రసం అనేది ఏమైనా ఉంటే ఈ విధంగా ముందు ఈ టమాటా అనేది యాడ్ చేయకుండా ఇలా ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొంచెం టమాటా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అన్నది వాటర్ అనేది వేసి మూత పెట్టుకొని, చూసారా నేను టమాటా వేయగానే ఇక్కడ నేను మిక్స్ చేయలేదు. టమాటా అనేది అలా మూత పెట్టగానే ఒక 5 నిమిషాలకి మంచిగా మగ్గిపోతుంది. అప్పుడు మిక్స్ చేసుకొని ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం సరిపోయింది. ఇంకా ఇంతే అండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో మంచి కాంబినేషన్. ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ట్రై చేయండి, తప్పకుండా ఇంకా ఇదే చేయాలనుకుంటారు ఇటువంటి కర్రీయే. సో అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.